A51 దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రజలు అవకాశం ఇచ్చారని మొదట్లో మేము ఏమనలేదు. మా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తాం. సివిల్ ఇంజనీర్ గా సొంతంగా ఆలోచించి కోయల్ సాగర్ ప్రాజెక్టు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించాం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్, ఆయన న్యాయవాది. తెలివి అక్రమ కేసులు, సెక్షన్లు, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేయాలో చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ స్థలం మార్చమని అడిగితే కేసు పెట్టి జైలులో వేశారు. 10 ఏళ్ల నుండి ఉన్న కేసులు బయటకు తీసి జైలుకు పంపాడు. రేపు వెంట ఉండే కాంగ్రెస్ నాయకులకు ఇదే గతి పడుతుంది. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా నల్లమట్టిలో అవినీతి చేయలేదు. రిజర్వాయర్లు కట్టాలంటే కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉంటుంది. చెరువుల్లో మట్టి తీసి రిజర్వాయర్ నిర్మించాం. చెరువుల్లో నీటి నిల్వ పెంచినాం. మిషన్ కాకతీయలో చెరువుల్లో మట్టి తీస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినాం. కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం, ప్రమాణం చేద్దాం. నల్లమట్టి అమ్ముకోలేదని నేను ప్రమాణం చేస్తాను. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని నువ్వు కురుమూర్తి స్వామి దగ్గర బాండ్ పేపర్లు రాసి సంతకం పెట్టావు. ఇద్దరం పోదాం, దేవుడు ఎవరు శిక్షిస్తాడో చూద్దాం. ఎమ్మెల్యే మీకు డిసెంబర్ 9 వరకు టైం ఇస్తున్న కాచుకో అని, ఆ తర్వాత నేనేంటో చూపిస్తా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ప్రతిజ్ఞ చేస్తారా. 2.5 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు టైం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, పనిచేసే ఆ కుషన్ ఇవ్వాలన్న ఆలోచనతోటి మేము స్టార్టింగ్ నుంచి కూడా అటాకింగ్ మూడ్లో నడువుకోలేదు. ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు, మాకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. వాళ్ళు పని చేయలేదు. కానీ వాళ్ళు పని చేయకపోగా ఒక అబద్ధపు ప్రచారాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యే రీతిలో ఇవాళ ప్రజల్లో అవాస్తవాలు, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా చదువుకున్న వాళ్ళు వస్తే సమాజానికి, నియోజకవర్గానికి, ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తారు. చదువుకున్న వాళ్ళు వస్తే నేను ఒక సివిల్ ఇంజనీర్గా జెడ్పీటీసీగా గెలిచిన, ఉద్యమంలో పాలు పంచుకున్నాం. 2 సార్లు ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయినాం. ఎమ్మెల్యేగా 10 ఏళ్ల కాలంలో మా సొంతంగా ఆలోచన చేసిన పనులు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా వచ్చేటివి, డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటివి కాకుండా అంత కసి మీద తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తెలంగాణకు తెచ్చిన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో చేశాం. ప్రత్యేకంగా నా ప్రత్యేక కృషితోటి కొన్ని వర్కులు ఉన్నాయి. అంటే చదువుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఎట్లుంటుంది అనేదాన్ని. పోయినసారి కంటే దాదాపు 70 ఏళ్ళు అయింది. కానీ లిఫ్ట్ లేకుండా ఒక గ్రావిటీ కెనాల్ తవ్వితే 11 గ్రామాలకు నీళ్ళు వస్తాయన్న ఆలోచన చేసింది నేను ఒక ఇంజనీర్గా. మ్యాప్ పెట్టుకొని లెవెల్స్ చూసి నేను చీఫ్ ఇంజనీర్ దగ్గర పోయి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, హరీష్ రావు గారు మంత్రి ఉంటే కేసీఆర్ దగ్గర పోయి 25 కోట్లు శాంక్షన్ చేసుకొని ఒక చిన్న ప్రయత్నం చేసి ఇలా 11 గ్రామాలకు, అది నా సృష్టి. ఈ నియోజకవర్గంలో 2 పెద్ద వాగులు ఉంటే కోయిల్ సాగర్ నుంచి రామన్పాడు పోయేది, అదేవిధంగా అందూరు నుంచి సర్లసాగర్ పోయేది. 100 ఏళ్ల నుంచి ఉండే వాగులు. నాకంటే చాలామంది ఎమ్మెల్యేలు అయినారు నాకంటే ముందు. కానీ ఆ వాగులను సజీవంగా ఉంచాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో 2 కిలోమీటర్లకు ఒక్కొక్కటి చెక్ డ్యామ్, 36 చెక్ డ్యాములు కట్టి దాదాపు కొత్త చెక్ డ్యాములతో ఇవాళ 20,000 ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది. అది లెక్కలు చూసుకోమని చెప్తాం. మూడోది, ఇదే దేవరకద్ర పక్కన బండ్రమల్లి ఉంటుంది. ఆడ కొత్త బ్రిడ్జ్ కడతా ఉంటే పాత బ్రిడ్జ్ వేస్ట్ అవుతుందని హరీష్ రావు గారు మత్తలు పోయేస్తుంటే ఆడిని ఆపి ఈ పాత బ్రిడ్జ్ వేస్ట్ కాకుండా మనం దీన్ని చెక్ డ్యామ్ చేయొచ్చు అంటే ఇమ్మీడియట్గా 65 లక్షలతో తెలంగాణలో అంత తక్కువ అమౌంట్ తోటి ఏ చెక్ డ్యామ్ కాలే. ఇలా ఆ చెక్ డ్యామ్ 6 ఏళ్ళు అయింది, 365 రోజులు ఉంటాయి. అది పనితీరు. అదేవిధంగా నేను, నిరంజన్ రెడ్డి గారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 2005లో స్టార్ట్ అయింది. 14 వరకు కాంగ్రెసే ఉన్నది. కానీ ఆ నుంచి ఒక అడ్డం కాలువ తవ్వితే అందూరు వాగులకు నీళ్ళు వస్తాయి, చెరువులకు నీళ్ళు వస్తాయన్న ఆలోచన లేకుండా నేను, కేసీఆర్, మన నిరంజన్ రెడ్డి గారు సార్ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేసి 100 కోట్లు తీసుకొని వచ్చి ఇలా 4 ఏళ్ళుగా 8 పంటలు పండుతూ ఉన్నాయి ఒక చిన్న ప్రయత్నం చేస్తే. అదేవిధంగా కరువైన రిజర్వాయర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అది రిజర్వాయర్ లేకున్నది. ఇలా కరువైన ఊరోళ్ళకి తెలుసు. నేను ఒక ఫంక్షన్కి పోతే వాళ్ళు అనేది ఒక టీఎంసీ రిజర్వాయర్ కట్టే అవకాశం ఉందంటే బండ్లు పోతాయంటే బండ్లు పోకపోతే బైక్ల మీద పోయినాం 2014లో ఎమ్మెల్యే అయినా 2-3 నెలలకి.
స్టడీ చేసి ఆ స్టడీ చేసిందే సార్కి చెప్పి అదే రోజు ఇలా శాంక్షన్ చేయించుకున్నాం మీటింగ్లో. అంటే అంత తాపత్రయంతో మేము పనిచేసినాం. ఇలా నువ్వు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చదువుకున్నాడే, ఏం చదువుకున్నాడు? అడ్వకేట్. ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? నియోజకవర్గం నీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని. కానీ గత 2.5 సంవత్సరాలుగా ఎన్ని కేసులు, నీ చదువు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎఫ్ఐఆర్లు రాయడానికి, ఛార్జ్షీట్ వేయడానికి, పోలీసు వాళ్ళకే సెక్షన్లు చెప్పడానికి, ఏ సెక్షన్లు చెప్తే ఏ సెక్షన్లు పెడితే అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు. మొన్న మా సంతోష్, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా అర్థం చేసుకోవాలి ఇష్యూను. సంతోష్ మా పార్టీలోకి వచ్చి 6 నెలలు అయింది. మా పార్టీల కంటే ముందు బీఎస్పీలో ఉన్నాడు, బీఎస్పీ కంటే ముందు కాంగ్రెస్లో ఉన్నాడు. మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద ఇష్యూలో వాట్సాప్లో పెట్టిండు, ప్లేసు మార్చండి, ఆడ ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర పెడితే 2500 మంది పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది. నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి, 60 కిలోమీటర్ల హైవే ఉంది, ఎక్కడైనా పెట్టవచ్చు, లేదా కురుమూర్తి టెంపుల్ కాడైనా పెట్టవచ్చు. దాన్ని బేస్ చేసుకొని కేసు పెట్టి లోపలేసి మేము అడిగిన లాయర్లను, అరే ఈ కేసు మీద ఎందుకు వేస్తారు అని. కానీ ఆయన ఎంతగా క్రిమినల్గా ఆలోచన చేసిండంటే 2014 కూడా కాదు, 18 నుంచి ఏమేం కేసులు ఉన్నాయి, ధర్నాలు ఏం చేసిర్రు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని మొత్తం డాటా తీసి ఈ వాట్సాప్లో పెట్టిన దాని మీద అయితే జైలు కోడ్ కాబట్టి 10 ఏళ్ల నుంచి ఏమేం జరిగిందో మొత్తం తీసుకొని ఇలా జైలుకు పోయే ప్రయత్నం చేసి జైలుకు పంపించింది. ఇలా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి 1 రోజుల బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. అంటే ఇక్కడ కుట్ర అర్థం చేసుకోవాలి. మాకంటే ముందు నీ దగ్గరనే ఉన్నాడు, 2018 నుంచి డిఎస్పీకి వచ్చే వరకు నీ ఎంబడే తిరిగిండు జిఎంఆర్ గారు ఎంబడి. అంటే నీ ఎంబడి తిరుగుతున్నప్పుడు కేసులు అయితే అప్పటి నుంచి రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు లోపలేస్తున్నాం. అంటే ఇవాళ ఆయన ఎంబడి తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలి, ఏదో రోజు మీకు కూడా గదే గట్టుపడుతుంది. ఇవాళ మీరు ఆయన ఎంబడి తిరుగుతుండొచ్చు, చిన్న పని తప్పు చేసినా ఏం చేసినా రాసి పెట్టుకుంటాడు, క్రిమినల్ మైండ్ కాబట్టి. ఇలా 10 ఏళ్ల నుంచి ఉన్న కేసులు తీసి ఇలా జైలుకు పంపిందంటే అర్థం చేసుకోమని కొడతాం. రెండో విషయం, అంటే ప్రతిసారి నల్ల మట్టి మీద మాట్లాడతాను. ఇప్పటికైనా భాష పర్ఫెక్ట్గా ఉండాలనే కోరుతా ఉన్నా. మీరు ఎంత మంచిగా మాట్లాడితే మేము అంత మంచిగా మాట్లాడతాం. లేదు మా స్టైలే ఇది అనుకుంటే పోతాయి. ప్రజల ముందే మళ్ళీ చర్చ పెడతా, ప్రజల పర్మిషన్ తీసుకొని, నియోజకవర్గ ప్రజల పర్మిషన్ తీసుకొని ఆ రోజే షురూ చేస్తాం. ఇవాళ నుంచి మా నాయకులు కూడా ఏ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా, ఎమ్మెల్యే పెట్టినా, ఎమ్మెల్యే కార్యకర్తలు పెట్టినా డేట్తో సహా రాసి పెట్టుకోండి. ఓ డైరీ మెయింటైన్ చేయండి. మీ దగ్గర అందరు పార్టీ పింక్ డైరీలు ఉన్నాయి. ప్రతి దగ్గర ఏం మాట్లాడుతున్నాడు, ఏ సబ్జెక్టు, ఏం భాష మాట్లాడిండు డీటెయిల్గా డేట్తో సహా రాసి పెట్టుకోండి. మళ్ళీ మనం పెట్టిన రోజు ఆ రోజు డేటాతో సహా చెప్పి ఆ రోజు చెప్తామని తెలియజేసుకుంటూ చివరగా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఇలా 24వ తారీఖు నువ్వు 1వ తారీఖు వరకు టైము, నువ్వు ఏ టైము కురుమూర్తి దగ్గరికి వస్తా అంటే ఆ టైంకు నేను రానికే రెడీ ఉంటాను. నువ్వు ఎమ్మెల్యే బిజీ ఉంటావు కాబట్టి టైం నీవే చెప్పమంటున్నా. ఏ టైంకు కురుమూర్తి దగ్గరికి వస్తావు, నువ్వు వచ్చేటప్పుడు బాండ్ పేపర్ తీసుకొని రా, నేను కూడా దేవుని దగ్గరికి వస్తా, ప్రమాణం చేద్దాం. దేవుడు ఎవరికి శిక్ష చేస్తే వానికి చేసినాడు. తర్వాత నువ్వు అంటే నా ఆస్తుల చిత్తా అంటున్నావు, నీ ఆస్తుల చిత్తా నా దగ్గర ఉంది. ఇంకా అసలైన అటం బాంబు ఉంది నా దగ్గర, నీకు తెలియదు, ఇంకా ఎవరికి తెలియదు. ఇంటి ఇస్తున్నా, నీ కూకట్పల్లికి సంబంధించిన ఆటం బాంబు నా దగ్గర ఉంది. నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఏదో రోజు వీడియోలతో సహా బయటకు వస్తాయి. వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఉందాగా ఉండాలి కాబట్టి నేను ఇవాళ వరకు దాన్ని బయటికి పెట్టలే. నీ ప్రవర్తనలో మార్పు రాకుండా వాడు వీడని మాట్లాడుకుంటూ పోయినావు అనుకో, నువ్వు పని గురించి మాట్లాడు, నిజం ఏదుంటే అది మాట్లాడు. నాకంటే ఎక్కువ పని చేసి ప్రజల మన్నలను వద్దు, అంతే తప్ప నల్ల మట్టిలో కరప్షన్ చేసి నేను చెప్తున్నా కదా ఓపెన్గా దేవుని మీద ప్రమాణం చేస్తాను. ఇవాళ ఇసుక దోపిడీ నువ్వు చేస్తున్నావా, మీ నాయకుల, మీ కార్యకర్తల, మీ తమ్ముడా, మొత్తం నియోజకవర్గానికి తెలుసు. నువ్వు నేర్చుకునేది ఒకటికి 10 సార్లు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని నమ్మించినాం మొన్న ఎలక్షన్. మేము నిజంగా పని మీద నమ్ముకున్నాం, మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇలా ప్రజలకు క్లారిటీగా అన్ని విషయాలు చెప్పినాం. మా కార్యకర్తలకు కూడా అన్నీ తెలిసి ఉండాలి, నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసి ఉండాలన్న ఆలోచనతోటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఇన్ని విషయాలు మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా హుందాగా మాట్లాడమనే నేను మధుసూదన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.
2.5 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 1.5 సంవత్సరమే ఉంది. 28 వస్తే ఎలక్షన్ ఇయర్లకు పోతాం. కానీ ఏం చేసుకున్నా గీ 1.5 ఇయర్లనే. 5 ఏళ్ళ తర్వాత ప్రజల మధ్యలో పోతే నేను ఇయ్యాలడికి ఏ ఊరికి పోయినా కూడా ఏ మండలానికి పోయినా నేను ఏం చెప్పిన అన్నది నోటి మీద నాకుంది, నోటి మీద మా నాయకుల దగ్గర ఉంది. ఏం చేసినాము అనేది ఈ దగ్గర ఏముంటుంది? ఎట్టి నరసింహారెడ్డి జైలుకు పంపినా, మనోహర్ రెడ్డిని జైలుకు పంపినా, సంతోష్ రెడ్డిని జైలుకు పంపినా, శ్రీనివాస్ గౌడ్ను జైలుకు పంపినా, నెహ్రూను జైలుకు పంపినా, అట్లా 100 మందిని జైలుకు పంపినా ఆ రికార్డు పెట్టుకొని కూర్వాల్సి వస్తుంది. ఒక్కసారి 14 కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అయినా ఎన్ని కేసులు అనేది నియోజకవర్గాల వారిగా తీయండి. మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాం. నన్ను 20 ఏళ్ళుగా మీరు చూస్తూనే ఉన్నారు. 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క కేసు అన్నా ఉందా? ఇవాళ ఎన్ని కేసులు అవుతున్నాయి? 14 కాన్స్టిట్యున్సీలో మీరు వర్కౌట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ప్రతిపక్ష నాయకుల మీద ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కేసులు అవుతున్నాయి. ఈ చదువు ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ చివరగా ఆయన ఎంబడి ఉండే నాయకులకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సంతోష్ ఆయన ఎంబడే ఉన్నాడు, నా ఎంబడి వచ్చి 6 నెలలు అయింది. కానీ ఆయన ఎంబడి జరిగినప్పుడు జరిగిన కేసులను బయటికి తీసి లోపలికి వేసిందంటే ఇవాళ మీరు కూడా ఏదో రోజు అదే గతి పడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడో అక్కడ ఆయన ఎంబడే ఉండండి. మా అమ్మ రమ్మని అంటలేం, కానీ మీకు కూడా తప్పనిసరిగా ఏదో ఒక రోజు అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ, ఇథనాల్ ఫ్యాక్టరీ తీసేస్తా అంటారు. తీసేస్తే సంతోషం, ఫ్యాక్టరీ తీసేస్తే సంతోషం. ఆ రోజైనా మేము ఇథనాల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేయలేదు. నా కాన్స్టిట్యున్సీ కాదు, పక్క కాన్స్టిట్యున్సీ. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టమని అంటున్నాం అంతే, వేరే దగ్గర పెట్టమంటున్నాం. అదే సీసీ గుండ్రా ప్రాపర్లో పెట్టు, కురుమూర్తిలో పెట్టు, హైవే మీద పెట్టు, దేవరకాయలో పెట్టు. 2500 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కాబట్టే ఇలా ప్రజలు అడుగుతున్నారు. దాని మీద స్పందించబట్టే కావాలంటే ఇథనాల్ ఫ్యాక్టరీ తీసేస్తా, నిజంగా సంతోషం తీసేస్తా అంటే నిజంగా అంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తిప్పేయండి. చివరిగా ఇప్పటికైనా భాష మంచిగా ఉండాలి. అబద్ధాలను ప్రచారం చేస్తే రాజకీయ లబ్ధి పొందుతాం అనుకోవడం తప్పు. 1కి 2 సార్లు మేము కూడా ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఇందులో అంటే ప్రజలు ఏం నమ్ముతారులే అబద్ధాన్ని అంత ఈజీగా అనుకున్నాం. కానీ ప్రజలకు కూడా మేము చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇలా అన్నీ క్లియర్గా నల్లమట్టి విషయంలో, ఇసుక విషయంలో, అదేవిధంగా కరెంటు విషయంలో క్లారిటీ ఇచ్చినాం. ఆ క్లారిటీ ప్రకారంగా చెప్తా ఉన్నా. తర్వాత నువ్వు అంటున్నావు మా కార్యకర్తలను భయపెట్టేనికే అనుకుంటే మీ సార్నే లోపలేస్తా, నీ శాఖనైంది చేసుకోమనే చివరిగా నేను చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.